క్రీస్తు యేసునందు మనలను ఆయనతో క్రీస్తు యేసునందు ఆయన ఎప్పుడైతే సమాధిలో నుంచి లేచాడో ఈ రోజు నువ్వు అంగీకరిస్తే నిన్ను కూడా ఆయనతో పాటు లేపి పరలోకమందు ఆయనతో కూడా పెట్టెను ఆ రోజు కూర్చున్నాడు ఆయన. ఈ రోజు నువ్వు నమ్మితే నిన్ను కూడా ఆ స్థాయిలో కూర్చుండబెడతాడు. ఎంత అదృష్టం అండి! ఇది కృప వల్ల కలిగిందా? మనం ఏదో మంచి క్రియలు చేస్తే జరిగిందా? కృప వల్ల. ఈ కృపను కూడా నిరంతరం చేసుకుంటున్నవారు ఈరోజు క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ పేటల్లో క్రీస్తు మాటలు వింటూ కూడా నిర్లక్ష్యం చేస్తున్న వారు బోల్డ్ మంది ఉన్నారు. నమ్మిన వారి కంటే నమ్మని వారి శాతం ఎక్కువ ఉంది. అదేమంటే వాళ్ళు ఏదో పిచ్చోళ్ళు, వాళ్ళ భక్తి ఏదో వాళ్ళు చేసుకుంటారు. అసలు దానికి మనకి పడని చోట పడేస్తాడు. మరణం తర్వాత బ్రతుకుందని రుజువు చేసిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఆయన అందుకే జన్మించాడు, అందుకే తిరిగి సమాధిని జయించి తిరిగి లేచి తండ్రి కృపాస్తున్న ఆశీనుడై ఉన్నాడు. మరలా పుట్టాడు మరణంలో నుంచి. మొట్టమొదట పుట్టిన వ్యక్తి ఆయనే. మనందరినీ మరలా పుట్టించడానికి సామర్థ్యత కలిగిన వాడు ఆయన. అందుకే క్రీస్తులోనికి కొత్తగా బాప్తిసం పొందిన వారు క్రీస్తుతో పాటు తిరిగి పుట్టారు, తిరిగి జన్మించారు అంటున్నాడు. ఇది దేవుని కృప వల్ల కలిగింది తప్ప మనం అంతా మంచి క్రియలు చేసినందువల్ల కలగలేదు. అంతకు ముందు మన బతుకు ఎలా ఉందో చూస్తే 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు? అపరాధముల చేతను మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను బతికే ఉన్నావా? సమాజం దృష్టిలో, ఓటర్ల లిస్టులో, ఆధార్ కార్డులోను, రేషన్ కార్డులోను, ఓటర్ కార్డులోను, ఇంకా డ్వాక్రా గ్రూపుల్లోను వీటన్నింటిలో బతికే ఉన్నాం. కానీ దేవుని దృష్టిలో పాపం చేసిన వాళ్ళు ఎలా అంటున్నాడు? అపరాధములు పాపముల చేత మీరు చచ్చిన వారు అంటాడు. బతుకున్నాను ప్రభు అంటే ఏ శవాన్ని మీరు పోతే అటు నరకానికి వెళ్ళే దాచి ఇది నాకు పనికిరాదు అంటాడు. కానీ అలాంటి వారి మీద కూడా క్రీస్తు ద్వారా దయ చూపి ఆయన ఏం చేశాడంట? అపరాధముల చేతనో పాపముల చేతనో మీరు చచ్చిన వారు అయి ఉండగా మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. క్రీస్తుతో పాటు ఏం చేశాడు? బ్రతికించాడు. అంటే చచ్చి పాపముల చేత చచ్చిపోయి శవాలుగా దేవుని దృష్టిలో కనపడుతున్న మనల్ని క్రీస్తు ద్వారా బ్రతికించి ఈ బ్రతుకు ఎక్కడి దాకా వెళ్తుంది? పరలోకం దాకా వెళ్తుంది. అక్కడ మరణం ఉంటుందా? బాధ ఉంటుందా? కష్టాలు ఉంటాయా? కరెంటు బిల్లులు ఉంటుందా? గ్యాస్ అయిపోవటం ఉంటుందా? అద్దెలు కట్టలేకపోవటం ఉంటుందా? ఏ సమస్యలు లేని నిత్యము దేవునితో ఆనందించే మహాభాగ్యాన్ని ఓన్లీ కృప వల్ల మనకి యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహిస్తే దీన్ని కూడా ఉచితంగా పొందుకోలేకపోతున్నాం అంటే నిజంగా మనల్ని అపవాదిగాడు ఎంత బలంగా పట్టుకున్నాడో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఆకారం చూస్తే పెద్ద మందిరం ఉంది. ఎంతమంది వస్తారు? మందిరం పట్టలేనంత మంది రావాలి నిజంగా. ఎందుకంటే విషయం అర్థమైపోతే ఆటోమేటిక్గా ప్రభు దగ్గరకు రావాలి. ప్రభు ద్వారా తండ్రికి మీ ప్రార్థన విజ్ఞాపనలు, మీ పశ్చాత్తాప ప్రార్థన ఆయనకి సమర్పించి క్రీస్తులో నూతనంగా జన్మించాలి. ఆయన అందరికీ ప్రభు జన్మలో నీకు సువార్త లేదు, కానీ ఆయన మరణము, సమాధి, పునరుద్ధానంలో సువార్త ఉంది. అందుకే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాల్లో చెప్తాడు. లేఖనముల ప్రకారము చదవండి. లేఖనముల ప్రకారము కాదమ్మా, 15వ అధ్యాయము 3-4 వచనాలు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున లేపబడింది. ఇది సువార్త. ఈ సువార్త పుట్టినప్పుడు కలగల. అందుకే దేవదూత ఏమన్నాడు తెలుసా? గొర్రెల కాపరితో చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. దానికి ముందమ్మా 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపులు పొలములో ఉండి రాత్రి వేళ చలికాచుకొని చూడగా ఉందా? రాత్రి వేళ తమ మందను కాచుకొని ఉండగా. చలి అన్నాను నేను. మనం చలి కాచుకుంటామేంటి? చలిలో కాదా? అక్టోబర్ వరకే అక్కడ గొర్రెల కాపలు బయట కాపల అది మందలు కాచుకుంటారు. అక్టోబర్ దాటిన తర్వాత అక్కడ ఉండలేదు. మందరు బయట కాచరు వాళ్ళు. ఆ దేశంలో ఆ పరిస్థితి అది, వాతావరణ పరిస్థితి అది.
అక్కడ మందను కాపలా కాచుకుంటున్నారు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టింది చలికాలంలో కాదు. మందను కాచుకుంటుండగా ఒక ప్రభు దూత వారి యొద్దకు వచ్చి ఏమని నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము. ఇప్పుడు ఆయన జన్మించేటప్పటికి పైన జన్మించాడు కదా, ఆయన బెత్లెహేములో జన్మించి సత్రం దగ్గరికి వెళ్తే ఖాళీ లేకపోతే పశువుల తొట్టిలో పడుకోబెట్టి ఉన్నాడు. ఈ వార్త దేవదూత వచ్చి గొర్రెల కాపలకు చెబుతూ అక్కడ వాడిన ఒక పదాన్ని జాగ్రత్తగా గమనించండి. ప్రజలందరికీ కలిగిన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను అన్నాడా, కలుగబోవు అన్నాడు. అంటే కలగలేదా? పుట్టాడు కదా. మనం పుట్టికే సువర్తమానంలాగా తీసుకొని హ్యాపీ క్రిస్మస్ అని ఎంజాయ్ చేస్తున్నాం. అంటే సువర్తమానం పుట్టినప్పుడు కలగలేదు, కలుగబోవు అంటున్నాడు. అంటే ఆయన చనిపోవాలి, తిరిగి లేచినప్పుడు అందరికీ అది సువార్త. కలుగబోవు అంటున్నాడు దేవదత్త, ఎక్కడా అక్షరం తప్పులేదు. కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. మీ కొరకు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే ఆనవాలని ఒక శిశువు పొత్తిగొడ్లతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని పోయి ఉండుట మీరు చూచెదరు అన్నాడు. అంటే గొర్రెల కాపర్లు ఏం చేశారు? దూత చెప్పగానే వెళ్ళిపోయారు. వాడు వెంటనే దూత చెప్పిన ఆనవాళ్ళ ప్రకారంగా ఆ ప్రాంతానికి వెళ్ళారు. పశువుల తొట్టిలో పడుకుంటున్న యేసును మరియను యోసేపుని చూసి ఏం చేశారని ఉంది అక్కడ 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యం ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి అని ఒకరితో కూడా చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని శిశువును చూచిరి. వారు ఆ శిశువును చూచి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. క్రిస్మస్ రోజు యేసుక్రీస్తు పుట్టినప్పుడు వార్త ఎక్కడికి వెళ్ళింది? ముందుగా తృణీకరింపబడిన గొర్రెల కాపల దగ్గరికి వెళ్ళి వెంటనే వాడు స్పందించారా? తర్వాత చూద్దాంలే అనుకున్నారు. వెంటనే స్పందించారు. ఈ రోజు ఈ సువార్త నీకు వినపడుతుంది, వెంటనే స్పందిస్తావా? తర్వాత చూద్దాం అంటావా? రేపేమి సంభవించునో మీకు తెలియదు. రాత్రికి హార్ట్ అటాక్ వచ్చిపోతే మన పాస్టర్ గారు పొట్టిగా ఉంటాడు, జోసెఫ్ గారు తెలుసుగా, సువార్త చెప్పేసి కారులో వెళుతూ ఏమయ్యాడు? హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఆయన నమ్మాడు, ఆయన ప్రభువుని ప్రకటిస్తూ చనిపోయాడు. కానీ నో ప్రాబ్లం అనుకుందాం. నువ్వు నమ్మకుండా పోతే ఏమైపోతావు? నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అంటే సువార్త ఆ రోజు వినపడగానే గొర్రెల కాపర్లు వెళ్ళి చూసి ఏం చేశారంట? ఏం చేశారు? అక్కడ చూడండి, చదవండి. చూసి ఏం చేశారు? ప్రచురము చేసిరి. తమతో చెప్పబడిన మాటలు వాడికి ప్రచురము చేసిరి. అంటే ప్రభువు నీకు కనపడితే నా కోసమే జన్మించాడు, నా కోసమే మరణించాడు, నా కోసమే తిరిగి లేచాడు, నా పాపాలు భరించడానికి ఆయన పుట్టాడని నీకు ఈ రాత్రి అర్థమైపోతే ఇమ్మీడియట్ గా నువ్వేం చేస్తావు? ఇది నువ్వు అంగీకరించి నువ్వు బాప్తీసం తీసుకొని క్రీస్తులో కొత్తగా జన్మించి ఈ విషయాన్ని పక్కన వాళ్ళకి చెప్తావు. చంద్రభద్రలో 100 రూపాయలకు 4 చీరలు ఇస్తున్నారని నువ్వు కొనుక్కోసుకొని ఏం చేస్తావు? ఎక్కువ నువ్వే కొనుక్కొచ్చి వ్యాపారం చేస్తావా? నలుగురికి చెప్తావు తెలిసినాడు. అది మంచి వార్తే కదా. మా బంధువులు అందరూ కొనుక్కుంటే మంచిది, తక్కువ ధరకు 4 చీరలు వస్తున్నాయి కదా అని సంతోషించి అందరికీ చెబుతావు. మరి అంతకంటే గొప్ప సువార్త కదా అది. చచ్చిపోతే నిన్ను బతికించి ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన నీకోసమే పుట్టాడు, నువ్వు కూడా నమ్ముకో, లేకపోతే పోతే నరకానికి పోతావని ఎందుకు చెప్పకూడదు? చెప్పట్లే ఎవరు. అది చెప్పే బాధ్యత ఎవరిది? కాపర్లు అనుకుంటున్నారు తప్ప ఇది మన బాధ్యత అనుకోరు. బాప్తీసం పొందిన ప్రతి వ్యక్తి బాధ్యత ఇది. గొర్రెల కాపర్లు ఏం చేశారు? ప్రచురం చేశారంట. ఆ 21వ వచనం చదవండి. 20వ వచనం. 20వ వచనం. అంతటా గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టు తాము విన్న వాటిని ఎవరు చెప్పారు? దేవదూత చెప్పాడు. విన్న వాటిని అంటే చూసిన వాటిని ఏం చూశారు? పశువుల తొట్టిలో పడుకున్న ఈ బాల యేసుని చూశారు. చూసి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేసిరి. అంటే ఏం చేశారు? దేవుని మహిమపరచుచు స్తోత్రము చేసిరు. స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. అంటే వాడు ప్రకటించారు, దేవునికి స్తోత్రం చేశారు. అంటే 2 పనులు వాడు చేశారు. అంటే వాళ్ళు చూసిన వాటిని చెప్పారు, 2 దేవుణ్ణి మహిమపరిచారు, అంటే ఆరాధించారు.
ఈరోజు క్రిస్మస్ పేరుతో ఆవిడ గొర్రెల కాపులు ఏం చేశారో మనం అది చేస్తున్నావా? వండుకున్నా హ్యాపీగా తిని కొత్త బట్టలు వేసుకొని ఇదే షాప్లో కొన్నాం ఇదే షాప్లో కొన్నాం అని పాస్టర్ గారు చెప్పే వాక్యం వినకుండా ఈ బట్టల మీదో ఏ వండుకున్నారు ఏ మాంసం తెచ్చుకున్నారు, మా ఇంట్లో ఈ రోజు మాంసంతో పాటు రొయ్యలు కూడా ఉన్నాయి చూసావని గొప్ప గొప్పగా చెప్పుకొని ఆనందించడం తప్ప క్రీస్తుని గురించి తెలుసుకొని ఏమన్నా ఆనందించి నలుగురికి చెప్పి దేవుడిని ఆరాధించే కార్యక్రమాలు ఏమన్నా ఉంటాయంటే ఆ రోజు అస్సలు ఆరాధించరు. దేవుడికి మంచి తలకాయ నొప్పి ఎప్పుడు అంటే క్రిస్మస్ రోజే. ఎందుకు? ఎవరో క్రీస్తు మాటలు వినే పరిస్థితిలో ఉండరు. పాస్టర్ గారు మానాలు పాస్టర్ గారు చెప్పుకెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళ గోళ్ళలో వాళ్ళు ఉంటారు. పైగా చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు కాబట్టి వాళ్ళు పరామర్శించుకొని మాట్లాడుకునే కార్యక్రమం నిమగ్నం అయిపోతారు తప్ప దేవుడిని ఆరాధించడం కానీ దేవుడి మాటలు విని ఇతరులకు ప్రకటించే కార్యక్రమాలు ఏవి ఉండవు క్లియర్. కనుక 2025 చివరి దినాల్లో ఉన్నాం. నెక్స్ట్ 2026 రాబోతుంది. ఇప్పటికి నీ జీవితంలో ఎన్నో క్రిస్మస్లు చూసి ఉంటారు. ఏ క్రిస్మస్లోనూ నీలో మార్పు రాకపోతే, నీ జీవిత విధానంలో ఎలాంటి మార్పు రాకపోతే ఏదో ఒక రోజు మరణం పేరుతో నీ దేహాన్ని లోకాన్ని విడిచిపెట్టక తప్పదు. ఇది తథ్యం. అలాంటి పరిస్థితుల్లో నీ ఆత్మ పరిస్థితి ఏంటి? నాకు బంధువులు ఉన్నారు, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, రక్త సంబంధులు ఉన్నారు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, చాలా బలగం ఉంది, పదవులు ఉన్నాయి అని అనుకుంటారా? ఇవేవి నీతో వస్తాయా? తీసుకెళ్తారా? ఎవరు ఏవి తీసుకెళ్ళరు. ఆత్మ సింగిల్గా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అప్పుడు ఎవరు తీసుకెళ్తారు నీ ఆత్మని? అదే క్రీస్తుని అంగీకరిస్తే వెంటనే నీకు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాడు దేవుడు. ఏంటో తెలుసా సెక్యూరిటీ? దేవదూతల భద్రతా వ్యవస్థ. నువ్వు ప్రయాణాల్లో ఉండగా నీకు ప్రమాదం జరగదు. నీ రాకపోకలేదు యెహోవా కాపాడని ఆటోల మీద, బస్సుల మీద, బళ్ళు మీద రాసుకుంటే కాపాడు. ప్రభువుని అంగీకరిస్తే కాపాడుతాడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో లాజరు గురించి చదివారు కదా. లాజరు గారు చనిపోయాడు. ఏం జరిగిందంటే అక్కడ 21వ వచనం చదవండి ఒకసారి. 16వ అధ్యాయం లూకాసు వార్త ముగిస్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయం. ఆకలి తీర్చుకొని కోరాను, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులో నాకెను. ఆ దరిద్రుడమ్మ తండ్రి కాదు, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత ఎవరి జాగ్రత్త ధనవంతుడి గురించి చెప్పాడు, వాడు ఎలా బతికాడో చెప్పాడు. నెక్స్ట్ లాజరు అనే దరిద్రుడు ఉన్నాడు. ఎలా ఉంది ఆయన దేహం? ఒంటి నిండా కురుపులు, ఆకలి తీర్చలేదు. ధనవంతుడు తినగా పడిన రొట్టె మొక్కలు తీసుకొని ఆకలి తీర్చుకుంటూ బతుకు ఈడుస్తూ ఉన్నాడు. ఒకానొక రోజు లాజరు చనిపోయాడు. చనిపోగానే ఆ కురుపులతో ఉన్న దేహం ఏమైపోద్ది, అలాగే ఆత్మ వెళ్ళిపోగానే దేహం ఏమైంది, అక్కడే కుప్పకూలిపోద్ది. కానీ లోపల నుంచి ఆత్మ బయటకు రాగానే ఎవరు తీసుకెళ్లారంట అబ్రహాము రొమ్మున అనుకోవడానికి? ఏముంది మీ బైబిల్లో? దేవదూతలు తీసుకెళ్లి అబ్రహాము రొమ్మున. అంటే యేసుక్రీస్తుని అంగీకరించి వాస్తవంగా వాక్యానుసారంగా బతికిన వారు మరణిస్తే దేహం ఎలాగన్నా ఉండి, రోగాలతో ఉండి, ఆస్తి లేకపోని, ఆకలితో ఉండి, దిక్కులేని వాడుగా ఉండి, నీ ఆత్మను సురక్షితంగా పరదేశకు చేరుస్తాడు. అబ్రహాం గారు ఎవరు? విశ్వాసులకు తండ్రి. పరదేశంలో ఉన్నాడు, పరలోకం కాదు సుమా. అంటే దేవదూతలు నువ్వు మరణించగానే రావాలి. నీ బంధువులు వస్తారు భౌతికాయాన్ని తీసుకెళ్లి సమాధిలో పెట్టడానికి, ఆత్మను తీసుకెళ్తానికి దిక్కులేరు. ఆ దిక్కు సంపాదించుకోవాలంటే యేసుక్రీస్తు వారు నీకు దిక్కు అవ్వాలి. ఆయన జన్మ కంటే ఆయన మరణ సమాధి పునరుద్ధానం. ఆయన పుట్టిందే మరణంలో నుంచి మరలా జన్మించడానికి పుట్టాడు. ఆయన అన్న ప్రకారంగా నేను మరణిస్తాను, సమాధి చేయబడతాను, 3వ దినాన తిరిగి లేస్తానని ముందే చెప్పాడు. చెప్పిన మాట ప్రకారంగా ఆయన తిరిగి లేచాడు. నిన్ను నన్ను లేపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దినమెల్లా ఆయన చేతులు చాపుతూ మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన వచ్చిందే పాపులను రక్షించడానికి. ఈరోజు నువ్వు నేను పాపినని గ్రహిస్తే వెంటనే మారు మనసు పొందు, మీ సంఘ కాపరిని కలవండి, బాప్తీసం తీసుకొని క్రీస్తులో నూతనంగా జన్మించి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ఈ సంవత్సరం పొందుకొని మరణించిన హ్యాపీగా దేవదూతల ద్వారా అబ్రహాము రొమ్మున అనుకోవటానికి కొనిపడే విధంగా నీ జీవితాన్ని మార్చుకోవాలని ప్రతి ఒక్కరికి ప్రేమతో మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. క్రీస్తు యేసునందు మమ్మలను ఎంతో ఉన్నతంగా